ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు మన పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్ కి స్వాగతం సుస్వాగతం. మరి చాలా మంది అమ్మాయిలు ఏమనుకుంటారు అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల అబ్బాయి సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల గొడవలు వస్తూ ఉంటాయి, ఇంట్లోని చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అందుకే లవ్ మ్యారేజ్ చేసుకుంటే చాలా మంచిదే అని అనుకుంటారు కొంతమంది. మరి కొంతమంది ఏంటి అని అంటే అనుకోకుండా లవ్ చేసి పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఏదైనప్పటికీ స్టార్టింగ్ లోని వే ఆఫ్ థింకింగ్, మన వే ఆఫ్ థింకింగ్ వేరేగా ఉంటుంది. ఇంకా అలాగే వాళ్ళ పద్ధతులు మన పద్ధతులు వేరేగా ఉండడం వల్ల ఎవరికైనా కూడా గొడవలు అనేవి సర్వసాధారణం. అది తెలుసుకోవాలి మీరు. అయితే మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఎటువంటి ఇబ్బందులు పడింది అనే దాని గురించి ఈ రోజు వీడియోలోనైతే ఉండబోతుంది. ఎలా అమ్మాయి ఎదుర్కొంది అనేది కూడా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్లు అసలు ఎవరు వేయట్లేదు, ఒక్క లైక్ కూడా వేయట్లేదు. కారణం ఏంటి? మా వాళ్లే చూస్తున్నారు అనుకుంటాను, బయట వాళ్ళు ఎవరు కూడా ఇంకా చూడట్లేదు అనుకుంటాను. బయట వాళ్ళు మీరు కూడా చూడండి అండ్ అలాగే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాక్టికల్ గా మనకి ఇలా జరుగుతుంది, ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా జరుగుతుంది. మనం వాటిని ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి నేను అవగాహన కల్పించడం కోసం ఎవరైతే కొత్తగా పెళ్లి అవుతుందో వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు మనం స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము. అయితే అమ్మాయి ఏంటంటే చాలా కామ్ అండ్ డీసెంట్, అసలు ఎవరి కాసి కూడా చూసేది కాదు. మంచిగానైతే చదువుకుంది అమ్మాయి. జాబ్ కూడా వచ్చింది తనకి, ఇంజనీరింగ్ కాలేజ్ లోని లెక్చరర్ పోస్ట్ అయితే వచ్చింది తనకి. వచ్చిన తర్వాత తను జాబ్ అయితే చేసుకుంటుంది. వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఇంకా పెళ్లి చేయలేదు అమ్మాయికి. అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడి చక్కగా జాబ్ చేసుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళైతే చేయలేదు. ఇంకా వాళ్ళు బాగా ఓపెన్ మైండెడ్ అనమాట. అందుకనే వాళ్ళు పెద్దగా ప్రేమలు పెళ్లిళ్ళు అటుపక్కకి వెళ్ళదనే అనుకున్నారు. ఎందుకనంటే ఈ అమ్మాయి కూడా అలానే ఉండేది. అయితే అనుకోకుండా అదే కాలేజ్ లోని మరొక లెక్చరర్ ఈవెన్ అయితే చూశాడు, నచ్చింది, ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇద్దరికి ఒకరికొకరు బాగా నచ్చేశారు. ఇంకా ఇంటికి అయితే తీసుకొచ్చింది అమ్మాయి. అతన్ని తీసుకొచ్చి ఇలా నాతో పాటుగా పనిచేస్తున్న కో లెక్చరర్ నేనంటే ఇష్టం అంట, అందుకే వచ్చాడు అడగడానికి అని వాళ్ళ మదర్తోనైతే చెప్పింది. ఇంకా వాళ్ళు కూడా చెప్పాను కదా ఓపెన్ మైండెడ్ అని, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, అగ్రీ చేశారు. అవతల అబ్బాయి తాలూకు వాళ్ళ మటుకు అసలు ఇష్టపడలేదు. ఎందుకు అనంటే ఈ అమ్మాయి ఇది క్యాస్ట్ తక్కువ అనమాట. తాలూకు వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. అమ్మాయి క్యాస్ట్ చాలా తక్కువ, మనము అలాంటి తక్కువ క్యాస్ట్ అమ్మాయిల్ని చేసుకుంటే మన ఇంట్లోని ఎవరు కూడాను మనల్ని ఇంకా రానివ్వరు, అలా ఇలా అని చెప్పేసి. అయితే అబ్బాయికి ఇష్టం, అమ్మాయికి కూడా ఇష్టమే. ఇద్దరు కూడా జాబ్స్ చేస్తున్నారు. అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళందరికీ ఇష్టమే కాబట్టి అబ్బాయి ఇంకా ఒక స్టెప్ ముందుకు వేసి పెళ్లి అయితే చేసేసుకున్నాడు. అవతల వాళ్ళకి ఇష్టం లేకపోయినా, వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసేసుకున్నాడు. సో అబ్బాయి ఇంటికి అయితే తీసుకొచ్చాడు అమ్మాయిని. తీసుకొచ్చేసరికి వాళ్ళందరూ చూసి షాక్ అయిపోయారు. అసలు మా అబ్బాయికి ఏం తెలీదు, అమ్మాయిల జోలికే వెళ్లేవాడు కాదు, అలాంటిది మా అబ్బాయిని ఈ రకంగా మార్చేసింది, మ్యానిపులేట్ చేసేసింది అని ఎన్నెన్నో రకాలుగా అనుకున్నారు. గాని అక్కడ మటుకు బయటపడకుండా ఈ అమ్మాయిని లోపలికైతే తీసుకువెళ్ళిపోయారు. ఏమీ అనలేదు, తనతోనైతే మౌనంగా ఉన్నారు, ఏం మాట్లాడలేదు. ఆ అమ్మాయితో కొంచెం కొంచెంగా పుల్లవిరుపు మాటలైతే మాట్లాడుతుంది అత్తగారు. మరి ఇంకా మొత్తానికి ఒక 2 days అయితే గడిచిపోయింది. ఇంకా వాళ్ళిద్దరిని ఎవరు కూడాను పెళ్లి చేసుకున్న కపుల్లా గాని, లేదు అనంటే వాళ్ళకి కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా ప్రైవసీ ఇవ్వడం గాని ఇవేమీ లేవన్నమాట. ఆ అమ్మాయినేమో వాళ్ళ అమ్మగారు నా రూమ్ లో పడుకో అని చెప్పేసి కిందనైతే పడుకోబెడుతుంది. ఆ అబ్బాయి ఏమో అబ్బాయి రూమ్ లోనైతే పడుకుంటున్నాడు. పైగా వాళ్ళ నాన్న కూడా తనతోనైతే పడుకుంటున్నాడు. ఏంటి ఇలాగా, పోనీలే చూద్దాము వాళ్ళ కోపం తగ్గేంత వరకు అని చెప్పేసి అబ్బాయి అయితే ఊరుకున్నాడు. ఊరుకుంటే ఈ అమ్మాయి రోజు రోజుకి ఏంటనంటే ఏంటి మరీ పని మనిషిలాగా అయితే చూస్తున్నారనమాట అమ్మాయిని. ఇంట్లో పనంతా చేయించేసుకుంటుంది అత్తగారు. వంట పని, ఇంటి పని, పెంట పని అన్ని కూడా చేయించేస్తుంది. ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఆఫీస్లో పని చేసుకొని మళ్ళీ ఇంటికి రావాలి, ఇంటికి రాగానే మళ్ళీ పని అప్పచెప్పేస్తుంది.
ఒక పని అమ్మాయి కన్నా హీనంగానైతే చేసేసింది ఆ అమ్మాయి బతుకుని. అంతేకాకుండా ఎప్పుడైతే అలాగా అమ్మాయిని తక్కువగా చూడడం మొదలు పెట్టిందో ఆ అమ్మాయికి కూడా ఇంకా పౌరుషం అయితే వస్తుంది. పౌరుషం ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదండి ఎవరికైనా కూడాను. ఇలాగా చేస్తున్నారేంటి, నేను ఎంత ప్రేమగా ఉంటే వాళ్ళేంటి నన్ను ఇలా చూస్తున్నారో అని తను బాధపడి ఒకరోజు ఏదో మాట అయితే జవాబిచ్చింది. అలా ఇవ్వడం తన భర్త అయితే చూసి మా అమ్మగారిని అంత పెద్ద మాట అంటావా, అలా అనకూడదు కదా, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, వాళ్ళు ఏమీ అనలేదు, ఏదో కొన్ని మంచి రోజులు లేదంటే కొన్ని రోజులు ఆగిన తర్వాత వాళ్ళు మారతారని నేను ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఆ ఎదురు కూడా చూడట్లేదు, మా అమ్మని ఎంత మాట పడితే అంత మాట అనేస్తావా అని అనేసాడు. గట్టిగా ఇంకా మాట్లాడాడు. వాళ్ళ ముందు చేయి చేసుకోబోతుంటే వాళ్ళ నాన్నగారు అయితే ఆపారంట. మరి అలా అయిన తర్వాత అమ్మాయికి ఇంకా బాధ అనిపించింది. ఏంటనంటే విషయం తెలుసుకోకుండా అతనేంటి వాళ్ళమ్మ వాళ్ళ వైపు సపోర్ట్ చేస్తూ ఇంకా వాళ్ళకైతే చెప్తున్నాడు, పైగా చెయ్యెత్తబోయాడు. అదంతా చూసి తనకు బాధ అనిపించింది. ఇదేంటి నేను చదువుకొని ఉద్యోగం చేస్తూ తనలాగే జీతం తెచ్చుకొని వీళ్ళ ఇంట్లో పని మనిషిలాగా ఉండవలసిన అవసరం ఏంటి నాకు, పెళ్లి చేసుకొని ఇదేంటి నా కర్మ అని బాధపడి తను చేసిన మరొక పొరపాటు ఏంటి అని అంటే వెంటనే తను వాళ్ళ అమ్మాలకి అయితే కాల్ చేసి వాళ్ళ అమ్మకి జరిగిన విషయం అంతా కూడాను చెప్తే వాళ్ళ అమ్మ వాళ్ళని ఏంటి అలా చూడడం ఏంటి, నీకైనా బుద్ధి లేదా, నువ్వు చదువుకున్నావు, నువ్వు ఇంత తెలివితేటలున్నాయి అదున్నాయి, ఇంకా అవతల వాళ్ళు కూడా కోప్పడతారు కదా, ఏంటంటే మా అమ్మాయిని అంత తక్కువగా చూస్తున్నారా అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది. ఈ కన్వర్సేషన్ అంతా కూడాను డాబా మీద ఈ అమ్మాయి ఫోన్లోనైతే మాట్లాడుతూ ఉండగా వాళ్ళ హస్బెండ్ పైకి వచ్చాడు, డాబా మీదకి వినేశాడు మొత్తం అంతా. ఇంకా వాళ్ళ అమ్మతోని కూడా మాట్లాడొద్దని గొడవ అయితే చేసుకున్నాడు. అప్పుడే ఫోన్ లాక్కొని మీరు ఇంకెప్పుడు మా ఇంటికి కాల్ చేయకండి, మీ అమ్మాయితో మాట్లాడడానికి వీల్లేదు అంటూ ఫోన్ లాగేసుకొని ఆవిడికి చెప్పేసి ఫోన్ కట్ చేసేసాడు. అమ్మాయితో గొడవాడాడు. మళ్ళీ అమ్మాయి హర్ట్ అయిపోయింది. ఇంకెలా అయితే వస్తుంటాయి అన్నమాట గొడవలు, చిన్నగా అవి పెద్దవైపోతాయి. అందుకనే అమ్మాయిలు మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఇప్పుడు అత్తగారు అలా చేస్తున్నారు, అలా చూస్తున్నారు, ప్రతిరోజు ఏం జరుగుతుందో మీ హస్బెండ్తో షేర్ చేయండి. నాకు ఇలా జరుగుతుంది, నాకు ఇంట్లోని సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా అయిపోతుంది, ఏమీ అనుకోవద్దు, నాకు బాధ అనిపిస్తుంది, అది ఇంకా ఎక్కువైపోతే ఇంట్లోని ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనే డౌట్ నాకు రేజ్ అవుతుంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యండి, అబ్బాయిలకి ఎక్స్ప్లెయిన్ చెయ్యండి. చేసిన తర్వాత వాళ్ళు మారలేదనుకోండి, మీరు వాళ్ళ వైపు మారిపోండి. వాళ్ళ వైపు మారిపోవడం అంటే వాళ్ళ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోవడం కాదు, వాళ్ళు చెప్పినట్టుగా చేస్తూ వాళ్ళకి కనిపించండి చాలు. కనిపిస్తే ఇప్పుడు ఏమవుతుందని అంటే నేను చెప్పిందల్లా చేస్తుంది, అయినా కూడా మా అమ్మ ఎందుకు విసుక్కుంటుంది, మా నాన్న ఎందుకు విసుక్కుంటున్నాడు అనేది వాళ్ళకి కళ్ళకి కనిపించేటట్టు మీరు చెయ్యండి. చేస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇంత సఫర్ అవుతుంది అని. ఆ సఫరింగ్ అనేది వాళ్ళకి ఎప్పుడు కలుగుతుంది అని అంటే అది కళ్ళకు కట్టినట్టుగా చూపించగలిగితేనే. మరి అలాగా ఈ అమ్మాయి చూపించలేకపోయింది, పైగా ఇద్దరు చదువుకున్నారు, జాబ్స్ చేస్తున్నారు అని అంటే ఇలాంటివే వస్తాయి. మరి అవతల అత్తగారు ఇంకా మామగారు వాళ్ళు వయసులో పెద్ద, ఇంకా ఒకటి ఏంటి అని అంటే వాళ్ళకి తెలివితేటలు, అపారమైన తెలివితేటలు ఉంటాయి ఇందులోని. ఎలా అంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా వాళ్ళకి అనుగుణంగానైతే మార్చుకోగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే అబ్బాయిలు జనరల్ గాను ఇలా వెంటనే మీ సైడ్ అయితే తీసుకోవడం జరగదు, కుదరదు కూడాను. అక్కడ వాళ్ళ పొజిషన్ లో ఉండి మీరు ఆలోచించండి. ఒక అబ్బాయిగా మనం ఆలోచించగలిగితే అవును నిజమే వాళ్ళకే సపోర్ట్ చెయ్యాలి, మనకి కనుక సపోర్ట్ చేశాడు అనుకోండి వెంటనే వాళ్ళని ఒక ముద్ర అయితే వేసేస్తారు వాళ్ళకి, వీడు అమ్మాయి వెనకే తిరుగుతాడు, పెళ్ళం చాటు మొగుడు, అలా రకరకాలుగా అంటారనమాట. ఇంకా అవన్నీ పడలేక అబ్బాయిలు ఏంటనంటే సైలెంట్ గా సమయం వచ్చినప్పుడు చెప్దాంలే అని ఊరుకుంటారు. వాళ్ళన్నీ గమనిస్తూనే ఉంటారు. అది మీకు ఎప్పుడు సమయం వస్తుందో అప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు బయట పెడతారు. మనకు ఒక ప్రొటెక్షన్ లాగా వారు ఏర్పడి మనల్ని ఒక్క మాట కూడా అన్నేయకుండానైతే చూస్తారు. మరి ఈ అమ్మాయి అలా చేయలేకపోయింది. ఇంకా ఇద్దరికి ఏంటంటే గొడవలు చాలా ఎక్కువైపోయాయి. నేను ఇంట్లో ఉండను, మా అమ్మతో కూడా మాట్లాడనివ్వట్లేదు, నువ్వు అంతలాగా మారిపోయావు అంటూ అమ్మాయి సీరియస్ అయ్యి నేను వెళ్ళిపోతాను అంటూ ఆ రాత్రికి రాత్రే పెట్టి సర్దుకొని వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 months ఇలానే గొడవ అయితే నడుస్తూ ఉంది.
వాళ్ళ కలీగ్ అంటే వీళ్ళతో పాటుగాను చేస్తున్న ఆయన అదే కాలేజ్ లోని అతను వీళ్ళిద్దరికి కూడాను ఫ్రెండ్ అన్నమాట. అతను వచ్చి దీనికి ఎన్నోసార్లు చెప్పాడు, అలా కాదమ్మా నువ్వు ఇలా ఆలోచించు అంటూ తనకైతే చెప్పాడు. ఆ తర్వాత అవతల అబ్బాయికి కూడా చెప్పాడు, ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుకోండి, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అన్ని కూడా మాట్లాడుకోండి, ఆ తర్వాత దాన్ని ఎలా పరిష్కరించాలో అనేది కూడా మాట్లాడుకొని అప్పుడు మీరు కలిసి వెళ్ళండి అని చెప్పడంతో వాళ్ళిద్దరూ కూర్చొని ఆలోచించి వాళ్ళ బాధలు చెప్పుకొని ఒకరితో ఒకరు, ఇదిగో ఇది పొజిషన్ నాది అంటూ అబ్బాయి చెప్పాడు. ఈ అమ్మాయి, ఇదిగో నన్ను ఇలా చూస్తున్నారు మీ అమ్మగారు, నువ్వు లేనప్పుడు నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పడంతోనే అబ్బాయికి తెలియదు ఇవన్నీ. ఎందుకనంటే వేరొక రూమ్ లో ఉన్నాడు. ఇద్దరు కలిసి కాలేజ్కి వెళ్ళినప్పటికీ కూడాను ఆ సమయంలో ఏం చెప్పడానికి కుదరట్లేదు ఈ అమ్మాయికి. ఎందుకనంటే కాలేజ్ లోనే చేయవలసిన పనులు బోర్డులను ఉంటాయి, పిల్లలు పేపర్స్ ఉంటాయి, అవన్నీ కూడా దిద్దవలసి ఉంటుంది. ఈ ప్రెషర్ ఎక్కువైపోయి అమ్మాయి ఏంటంటే ఆ రోజు టక్కునే అనేసింది. ఆ విషయమే ఆ అబ్బాయితోనైతే చెప్పింది. చెప్పేసరికి ఇంకా ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి ఆ తర్వాత ఏం చెయ్యాలి అనేది వాళ్ళు డిసైడ్ అయ్యి మళ్ళీ అబ్బాయి ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అయితే రానివ్వలేదు. వద్దు అమ్మాయి మనకు అవసరం లేదు, అందులోకి తక్కువ క్యాస్ట్ నిరూపించుకుంది, అలా ఇలా అని మాట్లాడారు. అయినా కూడా ఈ అమ్మాయి మాట్లాడలేదు, నోరు మూసుకొని అయితే ఉంది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ అన్నాడనమాట, మీరు ఎప్పుడు క్యాస్ట్ గురించి ఎందుకు చూస్తున్నారు? తక్కువ క్యాస్ట్ అనేటప్పుడు నువ్వు ఇంట్లో పనులన్నీ చేపించావు కదా మా ఆవిడ చేత, అప్పుడు నీకు ఆ అమ్మాయి కనిపించలేదు, తక్కువ క్యాస్ట్ అని కనిపించలేదా? అలా అనకమ్మా, మాకు కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురికి ఇచ్చిన ప్రైవసీ ఏమైనా ఇచ్చారా మీరు? అలాగేమైనా చూసారా? అయినా కూడా మేము అడగలేదు. ఇదెంత పాపం, నువ్వు నీకు అలా జరిగితే నువ్వు ఊరుకుండేదానివా? అయినా కూడా ఊరుకుంది అని అంటే మా ఆవిడ గురించి నీకు అర్థమయ్యే ఉండాలి, ఇంట్లో పనులన్నీ చేస్తుంది నువ్వు చెప్పిన పనులన్నీ అంటూ వెనకేసి రావడంతో ఇంకా వాళ్ళిద్దరూ కామయ్యారు. ఆ తర్వాత కూడా ఈ అమ్మాయికి ఎన్నో ఇబ్బందులు అయితే పెట్టారు, అయినా కూడా సహించింది. ప్రతిరోజు కూడా వాళ్ళ హస్బెండ్ తోనైతే విషయం చెప్పడం మొదలు పెట్టింది, ఇలా జరుగుతుంది, నాకు ఇలా అన్నారు. ఎక్కడి నుంచైనా ఎవరైనా ఇంటికి వచ్చి, చుట్టాలు ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళ ముందు ఈ అమ్మాయి పరువు తీయడం అనమాట. అంటే ఇదిగో ఇలాంటి అమ్మాయిని చేసుకున్నాం, త్వరగా లెగదను, లేదనంటే ఇంట్లో పని సరిగ్గా చేయదను వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు ఏమో ఇంకో విధంగా ఇలా చెప్పడం మొదలు పెట్టారు కొన్నాళ్ళు. మొత్తానికి అవన్నీ కూడా ఈ అబ్బాయి అప్పటి నుంచి చూడడం మొదలు పెట్టాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తనైతే ఒక డెసిషన్కి అయితే వచ్చేసాడు, ఇంక ఇక్కడే ఉంటే నా భార్య ఖచ్చితంగా నాకు దక్కదు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. ఎందుకనంటే ఒక పక్కన స్ట్రెస్, కాలేజ్లోని స్ట్రెస్, ఇంట్లోనేమో ఇలాంటి ఇబ్బందులు, చీటికి మాటికి ఏదో ఒకటి అనడం, అమ్మాయినే టార్గెట్ చేయడం అనేది ఎక్కువ అయిపోవడంతో అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్తుంది. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇంకా లాభం లేదు అని చెప్పేసి మరో చోట ఇల్లు తీసుకొని అక్కడైతే వాళ్ళు అద్దెకి ఉండి హ్యాపీగానైతే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు చేసిన పెద్ద తప్పుని అత్తమామలు తెలుసుకొని మళ్ళీ వాళ్ళనైతే రమ్మని వాళ్లే వెళ్ళి బతిమలాడుకొని బామాలుకొని పిలుచుకున్నారు. మరి ఇలా అయితే ఉంటాయి సిచ్యువేషన్స్. యువతల పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి, అవతల చిన్నవాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. సో ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ లైక్లు వేయడం అస్సలు మర్చిపోకండి. లైక్స్ అయితే వేయట్లేదు, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.